ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఎండతో అయితే బాగా ఎండెక్కింది. ఇప్పుడే ఒక నిమిషానికి నిమిషం అయింది, మొత్తం వర్షం దిగిపోయింది. చూసారా వర్షం? బాగుంది, మట్టి వాసన అయితే బాగా వస్తుంది చూడండి. ఈ బొప్పన్ చెట్టు అయితే మొన్న వర్షానికి సగం విరిగిపోయింది. ఈరోజు వర్షానికి అయితే సగం కన్ఫర్మ్ విరిగిపోద్ది, మొత్తం విరిగిపోద్ది. ఇంకా వర్షం పడితే మట్టి వాసన అయితే సూపర్గా వస్తుంది కదా. చూడండి ఇటువైపు చూడండి, వర్షం బాగా కనిపిస్తుంది. ఇంటి పైన పడుతుంది కదా, అదిగోండి రోడ్డు పైన కూడా పడుతుంది. మా ఇంటి ఎదురుగుండా పెంకిటి ఇంటి మీద కూడా పడుతుంది. బాగుంది కదా, రోడ్డు మీద ఒక్కొక్క చినుకు పడితే మట్టి వాసన అయితే సూపర్గా వస్తుంది. ఇదిగోండి మా ఇంటి వరకు పడుతూనే ఉంటాయి. బాగుంది కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, తర్వాత అయితే వీడియో కంటిన్యూ చేస్తాను. ఇప్పుడైతే కరెంట్ పోద్ది, అందుకని ఫోన్ అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకుంటున్నాను. అదిగోండి చూడండి, వర్షంతో తడుసుకుని అయితే అక్కడ ఒక అమ్మాయి పని చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, వర్షం అయితే పడింది తక్కువే కానీ దిగిన మేఘమే ఎక్కువ. ఇదిగోండి చూడండి, వర్షం అయితే ఏం కాదు, కొంచెం పడింది అంతే, జస్ట్ తడిసినంత, భూమి తడిసినంత. ఇదిగోండి, కానీ వర్షం తక్కువైనా ఇప్పుడు ఏదైనా వేడి వేడి చేసుకుని తింటే బాగుంటుంది కదా, అందుకనేసి ఏదైనా వెరైటీగా చేసుకుందాం రండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఫస్ట్ వేడి వేడిగా అయితే టీ తాగుదామని టీ అయితే పెట్టాను. ఒకవైపు వర్షం అయితే కొంచెమే పడింది, ఆగిపోయింది. కొంచెం అంటే కొంచెం రోడ్డు తడిసినంత అంతే, అంత ఎక్కువేం కాదు, కానీ ఎక్కువే దిగింది. అయినా ఇదిగోండి వర్షం అయితే ఆగిపోయింది. మొత్తానికి టీ అయితే పెట్టాను. టీ తాగేసిన తర్వాత అయితే ఇంకేదైనా చేసుకొని తింటే బాగుంటుంది కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే టీ అయితే రెడీ అయిపోయింది. టీ తాగుతున్నాను. నేనైతే కొంచెమే తీసుకుంటాను టీ. నేనైతే కొంచెం టీ తాగుతాను, ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైం ఇప్పుడు ఎక్కువ టీ తాగకూడదు కదా, అందుకనేసి. కానీ ఎక్కువగా అయితే ఈవినింగ్ ఎప్పుడు టీ తాగను, కానీ ఈరోజు వర్షం పడింది కాబట్టి ఎందుకో తాగుదాం అనిపించి తాగుతున్నాను అంతే. ఇదేం పిండి అనుకుంటున్నారు, ఇదైతే సోడిపిండి. మేమైతే సోడిపిండి అంటాం, కొందరేమో రాగి పిండి అని కూడా అంటారు. ఇప్పుడు దీంతో ఆనియన్స్, పచ్చిమిర్చి అవి వేసి దోశ వేసుకుంటే మాత్రం బాగుంటుంది. సోడిపిండి, కొంచెం ఉప్పు, కొంచెం సరిపోయినంత ఉప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. పిండి తక్కువ, ఆనియన్స్, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, నిజంగా సూపర్గా ఉంటుంది ఇదైతే. ఇప్పుడైతే దీనికి సరిపడినంత వాటర్ వేసుకొని ఇది బాగా చేత్తోని బాగా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. గరిటెతో మిక్స్ చేసిన కన్నా చేత్తో మిక్స్ చేస్తేనే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా. ఇవి స్వీట్ కూడా చేస్తారు, పంచదార వేసి, ఆనియన్స్, పచ్చిమిర్చి వేయకుండా సరిపోయినంత ఉప్పు, పంచదార వేసి స్వీట్ కూడా చేస్తారు. కానీ నాకు స్వీట్ ఇష్టం ఉండదు, ఇవే బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి, బాగా సరిపడినంత, ఎక్కువ మరీ ఎక్కువ వాటర్ కూడా వేయకూడదు. ఇవి బాగా మిక్స్ చేస్తే బాగుంటుంది. బాగా ఆనియన్స్, పచ్చిమిర్చి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇనపరేకు పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని అది వేడయ్యాక అయితే రెడీ చేసుకున్నాం కదా, ఈ పిండి అయితే వేసుకోవడమే. ఇది దోశ ప్యాన్ ఉంటుంది కదా, దోశ ప్యాన్ మీద వేస్తే బాగా రావు, ఇటువంటి ఇనపరేకు మీద వేస్తే బాగా వస్తాయి. చూడండి, జస్ట్ ఎక్కువేం వేయకూడదు, కొంచెం. ఫ్రెండ్స్, దీనికైతే ఈ రాగి దోశకి అయితే మంట అయితే చిన్నదే, చిన్న మంట పైన వేస్తారు, పెద్ద మంట అయితే పెట్టకూడదు. దీనికైతే ఎక్కువ నూనె అయితే ఎక్కువ పడుతుంది, ఇంకా నూనె వేస్తూనే ఉంటారు దీనికైతే.
ఇంతకండి చూడండి, ఇది తిరగేస్తాను. తిరగేసిన పొడి పొడిగానే ఉంటుంది. చూసారా, నూనె అయితే ఎక్కువ పడుతుంది దీనికి. ఎంత నూనె వేసుకుంటే అంత బాగుంటుంది. ఇదైతే పొడి పొడిగా ఉంటుంది. కాకపోతే మొత్తం అయిపోయాకైతే చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే రెడీ అయిపోయి చూడండి, బాగా వచ్చాయి కదా. ఇది తిన్నసరిగా టేస్ట్గా ఉంటే చెప్తాను చూడండి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, ఓకేనా. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, అదంట ఇవి తిందంట, అందుకనేసి మినపదోస అయితే వేయమని చెప్పింది. దానికి వీడికి అయితే మినపదోస అయితే వేసాను. అదిగోండి టమాటా ఫస్ట్ వేసుకుని అయితే తింటుంది. చూసారా, నేను వేసుకొని తినేసి దానికి వేయకపోతే ఏడుస్తుందని వేసాను ఫ్రెండ్స్. ఆ దోశ నీకే ఆడకు, అదిగంటే ఆ దోశ దానికి కాదేమో అనుకుండా ఏడుస్తుంది, దానికే అని చెప్పాను. ఇది వీడియో వీడైతే తిన్నది ఏముండదు. చూడండి మొహం చూడండి, అదిగోండి అదే వాడు తిండి. చూడండి ఫ్రెండ్స్, బొంగర్ మాట ఆడుతుంది. వచ్చే పట్టుకోవడం ఆడకంటే వే ఆడకంటే బొంగర మాట. బొంగరం చూడండి ఎక్కడ పడేసింది పాపం, ఆడు తీసుకుంటున్నాడు. నీకు వేయడం రాదు, నీకు ఎందుకే. ఇటు చూడండి, చిన్నోడైనా బాగా ఎత్తాడు. ఏకేసారు నువ్వై చిన్నప్పుడు ఆడుకునే ఆట. చేత నువ్వేయమ్మా. చిన్నోడు దగ్గర నేర్చుకుంటుంది ఆట. ఆడు చూడు ఎంత చిన్నోడు. ఏరమ్మా, చూడండి ఫ్రెండ్స్, దీనికి బొంగరం పట్టుకోవడం కూడా రాకుంటుంది, ఇది బొంగరం ఆడుతుందంట. అదిగోండి ఎంత బాగా ఆడిందో. ఎవరికి ఆడికే తీస్తాను. ఎంతసేపు చూడతావురా ఉదయ్, ఇట్రా ఇప్పుడే లేకరా ఉదయ్, నువ్వు లేకరా ఇట్రా. ఏరా కిసారు, చూడండి చూసారా ఎంత బాగా తిరుగుతుంది బొంగరం. తప్పు. బాయ్ చెప్పండి అందరూ. కిసారు బాయ్ చెప్పే. నువ్వు రమా బాయ్ చెప్పు. రమా నువ్వే బాయ్ చెప్పు. కిసారు ఉదయ్ బాయ్ చెప్పమ్మా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అను. కిసారు బాయ్ చెప్పురా. ఇటు చూడే ఓకే, ఇటు చూడు. బాయ్. రే నూరా రే బాయ్.